హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ సి హనుమంతరావు గారు రాసిన కనపడని దృశ్యాలు అనే కథ. అనగా అనగా కావేరీ తీరాన నారాయణ సన్యాసి అనే ముని, అయాచకుడు అనే శిష్యుడు ఉండేవారు. వాళ్ళొకసారి రామేశ్వర యాత్రకు బయలుదేరారు. దారిలో నారాయణ ముని ఒక చెట్టు కింద కూర్చొని చెంబు తీసుకుని ఎక్కడైనా నీరుంటే తీసుకురమ్మని శిష్యుణ్ణి పంపాడు. అయాచకుడు నీరు కోసం వెతుకుతూ పోతూ ఉండగా ఒక చెట్టు నీడన ఒక మనిషి కూర్చుని తాను తెచ్చుకున్న ఆహార మూట విప్పుతూ కనిపించాడు. అతన్ని అడిగితే నీరైనా దొరకచ్చు, లేదా నీరుండే చోటైనా తెలియొచ్చు అనుకుని అయాచకుడు అతనికేసి నడిచాడు. అప్పుడు ఆ మనిషి గబగబా తన ఆహారాన్ని మూటలో చుట్టుకుని వేగంగా ఎటో పారిపోయాడు. తాను తెచ్చుకున్న ఆహారాన్ని మరొకడితో పంచుకోవాల్సి వస్తుందని భయపడి ఆ మనిషి పారిపోయి ఉంటాడని అయాచకుడు గ్రహించాడు. ఆ మనిషి పోయే గడబిడలో తన నీళ్ల చెంబు తన్నేసి నీరంతా నేలపాలు చేశాడు. అయాచకుడు ఆ మనిషి ప్రవర్తనకు నవ్వుకుని పోయి నీరున్న చోటు కనుక్కొని నీరు తీసుకుని వెనుదిరిగాడు. అతను అడ్డదోవన తన గురువున్న చోటికి వస్తూ ఉండగా దారిలో అతనికో మనిషి శవం కనిపించింది. దాని పక్కనే పడి ఉన్న ఆహారాన్ని కాకులు తింటున్నాయి. ఆ మనిషి అయాచకుణ్ణి చూసి పారిపోయిన మనిషే. ఆహారం గొంతుకు అడ్డుపడి ఊపిరాడక ప్రాణం వదిలాడు. అతని పక్కనే బోర్లా పడి ఉన్న చెంబులో నీరు లేదు. అతిథికి పెట్టకూడదనుకునే వాడికి తగిన చావి వచ్చిందిలే అనుకుని అయాచకుడు తన గురువును చేరుకుని జరిగిన సంగతంతా చెప్పాడు. అతని శవాన్ని అలా వదిలేయకూడదు, చేయవలసింది చేద్దాం పదా అంటూ నారాయణ సన్యాసి తన శిష్యుడితో సహా శవం ఉన్న చోటికి వచ్చాడు. గురువాజ్ఞ ప్రకారం అయాచకుడు 2 కట్టెలు నిప్పు తెచ్చాడు. శవం దహనమయ్యేటప్పుడు నారాయణ సన్యాసి ఆకాశంలోకి లేచే పొగను చూస్తూ మంచి గతికి పోయాడు, స్వర్గం చేరాడు, అనాథగా చచ్చినా నా ఉద్దేశం నెరవేరింది అన్నాడు తనకేదో కనిపించినట్టు. అయాచకుడికి మటుకు ఏమీ కనిపించలేదు. అతిథికి అన్నం పెట్టనొల్లని పాపికి మీరు ఉత్తర క్రియలు చేయడమేమిటి, అతనికి స్వర్గం లభించడమేమిటి అని అయాచకుడు గురువును అడిగాడు. వాడు చేసిన పాప పుణ్యాలు చావుతో తీరాయి. తెలియకుండా పుణ్యాలు చేసి ఉండొచ్చు కదా. ఉదాహరణకు చచ్చేటప్పుడు వాడికి తెలియకుండానే వాడి ఆహారం పక్షులకు ఇతర ప్రాణులకు ముట్టింది. ఈ ఒక్క కారణంగానైనా వాడికి స్వర్గం సిద్ధించాలన్న నమ్మకంతో నేను వాడికి అంత్యక్రియలు చేశాను. నా ఉద్దేశం నెరవేరటం కళ్ళారా చూశాను అన్నాడు నారాయణ సన్యాసి. మరి నా కళ్ళకి ఏమీ కనబడలేదే అని అయాచకుడు అడిగాడు. దానికొక సమాచారం చెప్తాను విను అంటూ గురువు ఒక కథ చెప్పాడు. కొన్నేళ్ల క్రితం కుమారిల భట్టు అనే ఒక జ్ఞాని ఉండేవాడు. ఆయన వేద కర్మానుష్ఠానాలలో నమ్మకం కలవాడు. ఆ రోజుల్లో బౌద్ధులు వైదిక మతానికి విరుద్ధంగా తమ మత ప్రచారాన్ని తీవ్రంగా సాగిస్తున్నారు. వాళ్ల వాదాన్ని ఖండించాలంటే వారి మతాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అందుకని కుమారిల భట్టు బౌద్ధ సన్యాసి వేషం వేసుకుని ప్రయాగలోని ఒక బౌద్ధ విహారం చేరి ఆ మతతత్వాలను తెలుసుకోసాగాడు. ఇలా ఉండగా అతను తమ మతానికి బద్ధశత్రువు అని బౌద్ధులకు తెలిసిపోయింది. వాణ్ణి ప్రాణాలతో వదలకూడదు అనుకుని వాళ్ళు అతన్ని 7వ అంతస్తు నుండి కిందికి తోసేశారు. కింద పడుతూ కుమారిల భట్టు వేదాలు నిజమైతే నేను సురక్షితంగా కింద పడతాను అనుకున్నాడు. అలాగే అతను ఏ దెబ్బ తగలకుండా కింద పడ్డాడు. అయితే అతని కంట్లో రాతి పలుకులు గుచ్చుకుని చాలా బాధ పెట్టింది. తాను వేదాలపై అంత నమ్మకం ఉంచి ఉండగా ఈ కన్నుకు ఇలా ఎందుకు బాధ కలిగిందో తెలియక కుమారుల భట్టు తన గురువును అడిగాడు. నువ్వు వేదాలను పూర్తిగా నమ్మక వేదాలు నిజమైతే అంటూ సందేహం వెలిబుచ్చావు, అందుకే ఇలా జరిగింది. నిజమైన వేదాలు నాకు ఏ బాధ కలిగించవు అని నువ్వు అనుకున్నట్టయితే నీకీ బాధ కలిగి ఉండేది కాదు అన్నాడు కుమారిల భట్టు గురువు. నారాయణ సన్యాసి ఈ కథ చెప్పి నేను చూసిన దృశ్యం నీకెందుకు కనిపించలేదో ఇప్పుడు తెలిసిందా అని అయాచకుడిని అడిగాడు. ఆ పుణ్యాత్ముడి కథకు ఈ పాపాత్ముడి కథకు సంబంధం ఏమిటో నాకెంత ఆలోచించినా అర్థం కావడం లేదు అన్నాడు శిష్యుడు. అయితే ఇంకో కథ చెప్తాను విను, అది వింటే రెంటికి సంబంధం ఏమిటో తెలుస్తుంది అన్నాడు నారాయణ సన్యాసి ఇంకో కథ చెప్తూ. సనందుడు అనే భక్తుడు ఒక యోగి వద్ద నరసింహ మంత్రం ఉపదేశం పొంది నరసింహస్వామిని సాక్షాత్కారం చేసుకోవాలని ఒక అడవిలో కూర్చొని ధ్యాన సమాధిలో పడిపోయాడు. ఆ సమయాన ఒక బోయవాడు ఒక జింకను తరుముతూ అక్కడికొచ్చి ఇలా ఒక జింక వచ్చింది చూసావా అని సనందుణ్ణి అడిగాడు.
ధ్యానంలో ఉన్నవాణ్ణి ఎలా చూడగలను అన్నాడు సనందుడు. నువ్వు ఎవరు? ఇక్కడ ఈ అరణ్యంలో ఎందుకిలా కూర్చున్నావు అని బోయవాడు అడిగాడు. వాడికి పెద్దగా విషయాలేవీ అర్థం కావనుకొని, నేను నీలాగే వేటగాణ్ణి. నువ్వు జింక కోసం తిరుగుతున్నావు, నేను కూడా ఒక మృగం కోసం ధ్యానం చేస్తున్నాను అన్నాడు సనందుడు. అదేమి మృగం, ఎలా ఉంటుంది అని బోయవాడు అడిగాడు. సనందుడు నరసింహావతారాన్ని వర్ణించి చెప్పాడు. అడవిలో ఉండే అన్ని మృగాలు నాకు తెలుసు, నువ్వు చెప్పే మృగం ఎక్కడా లేదు అన్నాడు బోయవాడు. నిశ్చయంగా ఉంది, కాని నీకు కనబడదు అన్నాడు సనందుడు. జ్ఞానులు మీరు ఉన్నదంటున్నారు గనక అది ఎక్కడ ఉన్నా పట్టి తెచ్చి మీకిస్తాను అని బోయవాడు నరసింహం కోసం అడవి అంతా గాలించాడు. అది ఎక్కడా కనిపించలేదు. అన్నమాట నిలబెట్టుకోలేకపోయినందుకు వాడు ఉచ్చు మెడకు వేసుకుని ఉరిపోసుకోబోయాడు. ఆ క్షణంలో సగం సింహము సగం మనిషి అయిన మృగం ఒకటి వాడి ముందు నిలబడింది. బోయవాడు తన మెడకు వేసుకున్న ఉచ్చును తీసి ఆ మృగానికి తగిలించి తీసుకొచ్చి సనందుడి ముందు నిలబెట్టి, ఇదిగోనండి మీరు చెప్పిన మృగం చివరకు దొరికింది అని ఆ మృగాన్ని దువ్వుతూ చూపించాడు. సనందునికి ఏమీ కనిపించలేదు, కాని అతనికి ఇలా వినిపించింది. సనందన, గురూపదేశం పొందని బోయవాణ్ణి నువ్వు అల్పుడిగా భావించి అతడికి నేను కనబడననుకున్నావు. నీ ధ్యానం కన్నా అతని నమ్మకం గొప్పదని తెలుసుకో. సనందును బోయవాడితో, నువ్వు నమ్మకమనే ఉచ్చుతో ఆ మృగాన్ని పట్టుకోగలిగావు. నేను సమాధి స్థితిలో గాని ఆ మృగాన్ని చూడలేనని అపోహపడ్డాను. నా గురూపదేశం అది అంతా వృధా, నమ్మకమే గొప్పది అంటూ కంటతడి పెట్టుకున్నాడు. ఇలా కథ ముగించి నారాయణ సన్యాసి, నాకు కనబడ్డ దృశ్యం నీకెందుకు కనబడలేదో ఇప్పుడు తెలిసిందా అని అయాచకుణ్ణి అడిగాడు. తెలిసింది స్వామి. ఆ మనిషి పాపాలు నశించి అతనికి సద్గతి కలగాలన్న దృఢ నిశ్చయంతో మీరు అతనికి అంత్యక్రియలు జరిపారు. అందుచేత ఆ దృశ్యం మీకు కనబడింది. నాలో అలాంటి నమ్మకం లేక నేను చూడలేకపోయాను అన్నాడు అయాచకుడు. అది కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.